వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగలం సభ. సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు, వైసీపీలో రౌడీలున్నారు, మంచివాళ్లున్నారు అంటూ వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి మైక్ పట్టుకుంటే పూనకం వచ్చి ఏది పడితే అది మాట్లాడతాడన్న కేటీఆర్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందని ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని వ్యాఖ్య. పదమూడవ రోజు మేమంతా సిద్ధం ఏటుకూరు సభలో పాల్గొన్న సీఎం జగన్. జగన్ను ఓటు వేయడం అంటే మంచిది కొనసాగించడమేనని పిలుపు. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారన్న పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారన్న మంత్రి. బీజేపీ భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తోందని ఆరోపణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు. అమలాపురం నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ రాజ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ రాజ్ సింగ్ కూడా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై వీరు చర్చించే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేయడం, దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంపలపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీకి అవకాశం ఇవ్వడం వంటి అంశాలపై నేతలు చర్చించనున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లో వేశామని తెలిపారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించామని పేర్కొన్నారు. 130 సార్లు బటన్ నొక్కి నేరుగా పేదల ఖాతాలో డబ్బు జమ చేశామన్నారు. ప్రజలు 2 సార్లు బటన్ నొక్కి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లాలో సాగుతోంది. ఏటుకూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. గుంటూరులో మరో ప్రపంచం కనిపిస్తోందన్నారు. ఈ మహాజన సముద్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని తెలిపారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ 99% హామీలు అమలు చేశామని చెప్పారు. మనకు తెలియదు, కానీ ఆ విలన్ కున్న గుణగుణాలను బట్టి ఆ మనిషి విలను అని చెప్పి మనం అంతగా మనమే అంటాం. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నాను. 58 నెలల కిందట మీ బిడ్డ మీ అందరి ముందు నిలబడి మీ బిడ్డ ఫలానిది చేస్తాను అని చెప్పి మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక తీసుకొచ్చి మీ బిడ్డ మళ్ళీ ఈ రోజు 58 నెలల తర్వాత ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగాను భావిస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పినవి 99% వాగ్దానాలు అమలు చేసి మళ్ళీ మీ బిడ్డ మీ ముందర నిలబడి ఈ రోజు మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నా మార్పు ఒక్కసారి గమనించమని. రోజు మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నా మార్పు ఒక్కసారి గమనించమని. అదే ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాను. వారు చేసిన పనులను ఒకసారి గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఇదే కూటమి మీ అందరికీ గుర్తుందా? ఇదే కూటమి 2014లో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? ఇదే కూటమి
గుర్తుందా? ఈ ఫోటోలు గుర్తున్నాయా? ఇదే చంద్రబాబు, ఇదే ఢిల్లీ నుంచి వాళ్ళు తెచ్చుకున్న మోడీ గారు. 2014లో ఇదే మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, ప్రజల జీవితాలతో చెలగాటాలాడుతూ వీళ్ళు ఇదే మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు అని చెబుతూ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే మోడీ గారి ఫోటోతోనూ, ఇదే దత్తపుత్రుడి గారి ఫోటోతోనూ ప్రతి ఇంటికి ఇదే పాంఫ్లెట్ పంపించి ఈ పాంఫ్లెట్ లో ముఖ్యమైన అంశాలు ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో టీవీలలో, పేపర్లలో ఊదరగొట్టారు అడ్వర్టైజ్మెంట్లతో. ఇదే ఈనాడులోనూ, ఇదే ఆంధ్రజ్యోతిలోనూ, ఇదే TV5లోనూ ఇదే వీళ్ళందరూ కూడా ఊదరగొడుతూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామా? 2014లో వీళ్ళు ఏం చెప్పారో, ఏం చేశారో అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో, ఇదే వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ముఖ్యమైన అంశాలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో వీళ్ళు చెప్పిన అంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మైక్ వీడాడంటూ ఎద్దేవా చేశారు. మైక్ పట్టుకుంటే చాలు పూనకం వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు. భువనగిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ వారికి భయపడేదే లేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. మైకు వీరుడు ఆయన. మైకు మాత్రం పట్టుకుంటే పూనకం వస్తుంది, ఏది పడుతుంది మాట్లాడతాడు. ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అన్నాడు. అన్నాడా లేదా? మరి అది ఏమైంది? రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇబ్రాహీంపట్నంలో, రంగారెడ్డి జిల్లాలో బాగుందా? మార్పు బాగుందా? మరి ఆలోచన చేయాలి. అందుకే ఇప్పుడు మనమేమో ఎంతసేపు ఏం ఆలోచన చేసినాం? 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఈ రాజకీయ పంచాయతీలొద్దు, కక్షలొద్దు, కేసులు పెట్టుడొద్దు, లంగ పనులు చేయొద్దు, మనం కూడా పార్టీల పరంగా భేదభావం చూపెట్టొద్దు, అందరు మనోళ్ళు అనుకుని పనిచేయాలి, అందరు మనోళ్ళని మందుపోయినాం. ఒక ఫాక్స్కాన్ తెచ్చుకోవాలి, దాంతో మంచి జరగాలని నేను కిషన్ రెడ్డి అని ఎంబడబడి, అన్నా జర ల్యాండ్ ఇయ్యే, జల్దీ అని చెప్పి ఆయన ఎంబడబడి ఫాక్స్కాన్ తెప్పించినాం. ఇవాళ ఏప్రిల్ మేలో చాలు కావాల్సిన ప్రాజెక్ట్ మరి ఉన్నదో ఎవడని ఎత్తుకపోయిండో నేనైతే చూడలే. ఈ మధ్యన 4 నెలలు జర ఎవరన్నా పంపి అన్న, జర పంపించి 4 ఫోటోలు తీపిచ్చి ఇప్పుడే బంటికి చెప్పిన, అరే తమ్మి జర ఏమైందో చూడరా ఆడ ఫోటోలు తెప్పి అని చెప్పిన. కలెక్టరేట్ ఇక్కడనే కట్టుకున్నాం మీ నియోజకవర్గంలో, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్. ఇలా మీ ఇబ్రాహీంపట్నానికి తెచ్చిన ఘనత కూడా మీ కిషన్ రెడ్డి గారికి దక్కుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలెక్టరేట్ తెచ్చుకున్నాం, ఫాక్స్కాన్ తెచ్చుకున్నాం. ఫాక్స్కానే కాదు, ఒక మైసూర్ కంపెనీ కేన్సన్ వాళ్ళని కూడా 3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అక్టోబర్లో ఒక కాలు ఎలక్షన్లు ఉన్నప్పటికీ మాకు ఫాక్స్కాన్ పక్కకే జాగా కావాలంటే వాళ్ళను కూడా రప్పించి ఇక్కడ పెట్టిపించినాం. మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న వార్త వచ్చింది 15 రోజుల కింద, వాళ్ళకి మేము పోతున్నాం, గుజరాత్ పోతున్నాం, కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు చక్కగా లేరు, మేము పోతున్నాం అని చెప్పి మనం జాగా ఇచ్చినా జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయింది. అట్లా ఇంకెవరో పోతుండ్రో ఇక ఈ 4 నెలలు నేను పట్టించుకుంటలేను, నాకు తెలియదు. కానీ చాలా మంది పారిపోయే పరిస్థితి ఉన్నది. రియల్ ఎస్టేట్ పడ్డది అని మీరు అంటున్నారు. ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్? ప్రభుత్వానికి తెలివి లేకపోతే, ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే, అవగాహన లేకపోతే పడుతుంది. మనము మీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పక్కనే ఉండే మహేశ్వరం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫార్మాసిటీ పెట్టాలని చెప్పి రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి సాధ్యమైనంత కాడికి బుదిరకిచ్చి వాళ్ళని బతిమిలాడి మొత్తానికి ఫార్మాసిటీ కోసం భూమి సేకరణ చేసినాయి. మొత్తం పంచభాక్ష పరమాణాలు కదా వడ్డిచ్చి పెట్టినట్టు వడ్డిచ్చిన ఇస్తరి వాళ్ళ ముంగడ పెట్టినాం. వాళ్ళకు తినుడు కూడా శాతమైతే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసి పెడితే అనుమతులన్నీ తీసి పెట్టినాం, మొత్తం టెండర్లు అన్ని చేసి పెట్టినాం. వాళ్ళు చేయవలసిందే ఒకటి కంపెనీలు కూడా తయారున్నాయి తీసుకుంటేందుకు. ఆ కంపెనీలకు జాగిచ్చి అక్కడ బ్రహ్మాండంగా లక్షల మందికి కొలువులు తెచ్చే ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు ఫార్మాసిటీ.
దాన్ని కూడా కనీసం నడుపుకునే తెలివి లేని సన్నాసులు ఈ కాంగ్రెస్ నాయకులు. ఎప్పుడొస్తుంది రియల్ ఎస్టేట్? అక్కడ కంపెనీలు వస్తే, అక్కడ ఫ్యాక్టరీలు వస్తే. వరంగల్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మారేపల్లి సుధీర్ కుమార్ పేరును కేసీఆర్ ప్రకటించారు. సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ నాయకులతో సుదీర్ఘ భేటీ అనంతరం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. వరంగల్ లోక్సభ సీటును డాక్టర్ రాజయ్యను ఇస్తారనే ప్రచారం సాగింది. ఆయనకు కేసీఆర్ నుంచి పిలుపు కూడా వచ్చింది. కానీ నాయకులతో చర్చించిన అనంతరం కేసీఆర్ సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గం జిల్లా నేతలతో కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఫలితాల తర్వాత రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే కేసీఆర్ పిలుపుతో సమావేశానికి హాజరయ్యారు. చివరి నిమిషం వరకు అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ కొనసాగింది. రాజయ్య కూడా టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఈవీఎంలు భద్రపరిచే గదులను పరిశీలించారు. ఓటింగ్ లో పాల్గొందాం నినాదంతో ఉన్న సెల్ఫీ ఫోటో బాక్స్ ను ప్రారంభించారు. నకిలీ ఓటర్ కార్డుతో దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చేసి మనం పిల్లలతో స్వీప్ యాక్టివిటీ అంటే ప్రతి 18 years గర్ల్ బాయ్కి ఓటింగ్ హక్కు ఉండాలి ఒకటి. రెండవది వాళ్ళు పోలింగ్ రోజు యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలి. సో మనకు 18 years అంటే న్యూ ఓటర్స్లో 3-4 months బ్యాక్ మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఓన్లీ 3 లక్షల ఓటు ఉండేవి. ఈరోజు మనకు 10 లక్షల వరకు ఓన్లీ 18 to 19 years ఓట్ మన డిస్ట్రిక్ట్స్లో ప్రయత్నం వలన ఈరోజు ఈ ఫిగర్ వచ్చింది. ఇంకా 2-3 రోజు అవకాశం ఉంది. అప్పుడు కూడా వాళ్ళు ఇఫ్ ఎనీబడీ ఈజ్ లెఫ్ట్ అవుట్ దే కెన్ కమ్ అండ్ ఓట్. 16th అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనము ఎంసీసీ ఇంప్లిమెంట్ అయింది. ఎంసీసీ ఇంప్లిమెంట్ ఈసారి చాలా కేర్ఫుల్గా రెస్పాన్సిబుల్గా ప్రతి జిల్లాలో చేస్తున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ పైన మా ఇన్స్ట్రక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే విదిన్ 24 hours ఆ కంప్లైంట్ ఎంక్వైరీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. తర్వాత యాక్షన్ ప్రకారం కమిషన్కి, సీఈఓకి, మళ్ళీ కమిషన్కి రిపోర్ట్ పంపించాలి. సో డిస్ట్రిక్ట్స్లో ఏ కంప్లైంట్ వస్తే అది జిల్లా కలెక్టర్ అంటే డిఈఓ తర్వాత ఎస్పీ దీనికి సంపూర్ణ బాధ్యత ఉంటుంది. దే షుడ్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ అండ్ రిపోర్ట్ టు ద కమిషన్. సో నిన్నటి వరకు మన సీజర్స్ కూడా ఇప్పుడు 100 కోట్ల వరకు సీజర్స్ 16 తర్వాత అయినాయి. దాంట్లో సుమారుగా 25 కోట్ల వరకు క్యాష్ ఉంది. మిగతా డ్రగ్స్, మెటల్స్ ఇవి అన్నీ ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా వాలంటీర్స్ నుంచి ఎంప్లాయీ వరకు ఎవరైనా ఎక్కడైనా పొలిటికల్ యాక్టివిటీలు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. సుమారుగా 900 వాలంటీర్స్ని ఈ రోజు వరకు రిమూవ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చాలా కంప్లైంట్ వచ్చినాయి. సో 150 వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మనం తీసేసాము సర్వీస్ నుంచి. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కొన్ని చోట్ల వచ్చింది. సో ఈ రోజు వరకు అరౌండ్ 120 గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మేము డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాము. 51 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రతి కలెక్టర్కి, ప్రతి ఎస్పీకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏం చెప్పింది అంటే వైలెన్స్ ఎక్కడైనా ఉంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. తర్వాత రీపోల్ ఎక్కడ కూడా జరగకూడదు. ఎక్కడ ఏ విషయంలో కూడా ఈ పార్టీని ఫేవర్ చేస్తున్నారో ఆ పార్టీని ఫేవర్ చేస్తున్నారు ఆ కంప్లైంట్ కూడా రాకూడదు. సో పూర్తిగా మానిటరింగ్ ఇప్పుడు మనకు 3 ఈసీఐ నుంచి స్పెషల్ అబ్జర్వర్స్ కూడా వచ్చారు, జిల్లాల్లో తిరుగుతున్నారు. సో ప్రతి ఇష్యూ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. ఎప్పటికప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం. 1 year నుంచి మేము కంటిన్యూస్గా ఈ దొంగ ఓట్ల మీద, తర్వాత డూప్లికేట్ ఓట్స్ మీద ఇవన్నీ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాము. మనకు ఫైనల్ పబ్లికేషన్ 22 జనవరిని జరిగింది ఈ సంవత్సరం. దీని ముందు సుమారుగా 16 లక్షల కంప్లైంట్స్ ఓన్లీ డూప్లికేట్స్, డెడ్ ఓట్స్ మీద వచ్చాయి. ఆ డూప్లికేట్స్ అన్నిటిని మేము కంప్లీట్ చేసేసి 22nd ఆల్మోస్ట్ 6 lakh ఓట్ని ఈ కేటగిరీలో తీయడం జరిగింది. 22nd జనవరిని పబ్లిష్ చేసిన తర్వాత కూడా ప్రతి వారం ప్రతి కలెక్టర్, ప్రతి ఆర్ఓ, ఆల్ రికగ్నైజ్డ్ పార్టీస్తో మీటింగ్ పెడుతున్నారు. వాళ్ళకి ఈ వారంలో ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు, ఎంతమంది డిలీట్ అయినారు, ఎంతమంది మోడిఫైడ్ డీటెయిల్స్ ఇస్తున్నారు. సో పూర్తిగా ట్రాన్స్పరెన్సీతో మేము ముందుకు వెళ్తున్నాము.
ఇంకొక మాట అంటే ఇంకా కొన్ని చోట్ల ఇంకా డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నాయి, అది కంప్లైంట్ వచ్చింది. దీని గురించి ఎలక్షన్ పోలింగ్ డే ఒక వారం రోజు ముందు ఓటర్ స్లిప్ పంచడం జరుగుతుంది. ఓటర్ స్లిప్ పంచిన తర్వాత మనకు అబ్సెంటీ, షిఫ్టెడ్, డూప్లికేట్ ఓట్స్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ మేము తయారు చేసి ప్రతి పోలింగ్ పార్టీకి ఇస్తాము. తర్వాత ఆ లిస్ట్ని పోలింగ్ ఏజెంట్స్తో కూడా షేర్ చేస్తాము. సో దట్ ఆ రోజు ఎవరైనా డూప్లికేట్ ఓట్ చేయడానికి లేకపోతే అబ్సెంటీ ఓట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన మీద కేసు ఉంటుంది, క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్ కు వివేక అలాంటి వారేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల అన్నారు. పులివెందులలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వివేకాను ఘోరంగా నరికి చంపేశారు. 5 ఏళ్లైనా నేటికి హత్య చేసిన వారికి శిక్ష పడలేదు. అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోంది. జగన్ తన అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారు. సొంత చిన్నానికి న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారని షర్మిల ప్రశ్నించారు. రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగా ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట జవదాటని వాడు వివేకానంద రెడ్డి. ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు, మీ అందరికీ కూడా బంధువు వివేకానంద రెడ్డి గారు. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. మరి 5 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్ష పడిందా? న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది. ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు. కారణం, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది? జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం? జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం? హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా, నిందితుడిగా, అక్యూజ్డ్ గా సిబిఐ చేర్చింది. సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది. గూగుల్ టేక్అవుట్, గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చూపుతుంది. కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు వీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది. అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని, వీళ్ళు వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని, కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఆధారాలున్నా 5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు, హంత చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. సొంత చిన్నానికే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలకు మేలు చేయాలని, ప్రత్యేక హోదా తీసుకొస్తారని, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని, రాజధాని కడతారని, కడప స్టీల్ ఫ్యాక్టరీ తెస్తారని. ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు? ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం. ఈ రోజు హంతకుణ్ణి కాపాడుకుంటున్నారు, హంతకుణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం, ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడడం ఒక ఎత్తైతే, ఈ రోజు మళ్ళీ అదే హంతకులకి, హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది. మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో? రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు. రామునికి తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టైనా ఇచ్చారా అని నిలదీశారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ ద్వారా దాడులు చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని పొన్నం ఆరోపించారు. పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ప్రశ్నిస్తా ఉన్నా. ముందుగా తెలంగాణ విభజననే అవహేళన పార్లమెంటు సాక్షిగా చేసిన మీ నాయకుడు నరేంద్ర మోడీ మాట చెప్పుకొని నడుస్తారా? అసలు తెలంగాణ విభజన అనేటువంటి పదాన్ని దేశ విభజనతోటి పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అమరులను అవమానపరిచి ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతున్నాం ఇలా ఇక్కడ ఓటు అడగడానికి. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంది? మీకు ఏ ముఖం ఉంది అని అడుగుతున్నాం. ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా? ఒక ఇండస్ట్రీ తెచ్చిండ్రా? ఒక మెడికల్
ఒక పెద్ద ఏమైనా ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కట్టించిండ్రు? ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ 10 సంవత్సరాల్లో సాధించింది అని అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గంకి ఏం చేసిండ్రే? బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడతారు. ఇలా చేనేత కార్మికులకు జిఎస్టీ చేయడంతో పాటుగా ఇన్సూరెన్స్ రద్దు చేసి, నేషనల్ టెక్స్టైల్కి సంబంధించినటువంటి వాటన్నిటిని రద్దు చేసి, ఇలా చేనేత కార్మికుల జీవితాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేశారు. మీరు లోపాయకార ఒప్పందంతో బీఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ప్రాజెక్టుల నీళ్లున్నాక రైతులకు ఇయ్యొద్దు అనేంత మూర్ఖులం కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు, మీరు 50,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాకతీయ ఏమైంది? మరి ఎందుకు లేవు చెరువులలో నీళ్లు? తాగినామా మేము? ప్రజలు తాగినరా? మీరు తాగినరా? ఏమైనా నీళ్లు? వర్షం లేదు, వర్షం ఉంది అంటే అక్కడక్కడ ఇబ్బంది జరిగింది. దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. మీరు ఇక్కడ 10 ఏళ్ళు, వాళ్ళక్కడ 10 ఏళ్ళు ఏం చేసారో చెప్పండి రైతులకని అడుగుతా ఉన్నాం. ఇలా అది జవాబు చెప్పకుండా తోడు దొంగల లెక్క ఆయన అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు. ఒక్క ఛాన్స్ అనే అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచెర్లలో నిజం గెలవాలి యాత్ర నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన హుస్సేన్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఒక్క ఛాన్స్ అని మీరందరు నమ్మారు. ఆ ఒక్క ఛాన్స్ తో మీ తల మీద చేయబెట్టి మీ కొంపలు కూల్చుకున్నాడు. ఈసారి ఒక్క ఛాన్స్ తో ఎదురు తిరిగి మీ ఓటుతో ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఈ రాక్షస ప్రభుత్వం దించి ప్రజల ప్రభుత్వం అనేది మీ ప్రభుత్వం, మీకోసం పోరాడే నాయకుడు కావాలి. మీకు అవసరం ఏ నాయకుడు కూడా చేయడు. 72% అపజేశారు పోలవరం అంటే ఎంత మనసుతో ఆయన పనిచేసి ఉంటాడో ఆలోచించండి. ఈ పాటికి ఈ 5 సంవత్సరాల్లో పోలవరం అయ్యేది మన అన్నదాతలకి ప్రజలకి నీటే అనే కొరత ఉండేది కాదు. అట్లానే ఇప్పుడు మనం రాజధాని లేని రాష్ట్రంగా తయారయ్యాం. ఆయన కనుక ఉండుంటే అమరావతి వచ్చేది. 3 రాజధాని అంది ఈ ప్రభుత్వం, ఒక్క రాజధాని కూడా తీసుకురాలేకపోయింది ఈ 5 సంవత్సరాలు. అది ఈ ప్రభుత్వం గొప్పతనం. ఒక్క పని చేయలేదు ప్రజలకి, అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే ఆయన ఎప్పుడు ఇంకా ఏమి అభివృద్ధి చేయాలి, ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉండాలనేదే ఆయన ఆలోచన. అట్లాంటి నాయకుడిని మీరు మనసులో పెట్టుకుని మీరందరూ ఈ టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగలం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటు వేసేవారిని కాటు వేసే రకం అతను అని విమర్శించారు. 5 ఏళ్ల పాటు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడైనా బయటకు వచ్చాడా, ఎవరినైనా కలిశారా అని ప్రశ్నించారు. పేద ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. కొంతమంది రౌడీలు ఉన్నారు, రౌడీలు మనకొద్దు. ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాత్ జిల్లాలో, ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. మన మీటింగ్ కి మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కి 20 కోట్ల రూపాయలు ఖర్చు, 1500 బస్సులు, బిర్యానీ పాకెట్, క్వార్టర్ బాటలు, కైపెక్కకపోతే ఇంకో క్వార్టర్ బాటలు, కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు.
అది నీ సిద్ధం. ఇది మా యొక్క చైతన్యం ప్రజాగళం. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరినైనా కలిశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు. ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను కానీ నా హయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను, వస్తాడు. వస్తే రోడ్లన్నీ తవ్వాలి, చెట్లన్నీ నరకాలి. సభకు రాకపోతే పింఛను కట్టు, రేషన్ కట్టు, అమ్మఒడి లేదు. అయినా కొంతమంది అంటున్నారు, నీ పింఛను పోయినా పర్వాలా, నీ రేషన్ పోయినా పర్వాలా, అమ్మఒడి పోయినా పర్వాలా, మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. సభ అదిరిపోద్ది. అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిలిపోతాయి. అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల. ప్రజల దృష్టిని మరల్చేందుకు సానుభూతి పొందేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై కుట్రలు చేస్తున్నారని మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళన అభద్రతా భావానికి గురవుతున్నారన్నారు. ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రుణమాఫీ ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. భాగంగానే ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఈ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వమ్ము చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తాను. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్లో కూడా అసదుద్దీన్ ఓవైసీని ఇవాళ అక్కడ అభ్యర్థి మారీలత గారు ముచ్చెమటలు పట్టిస్తూ ఉన్నారు, 3 చెరువుల నీళ్లు దాగిస్తూ ఉన్నారు. ఆ రకంగా ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ ఓటమి ఛాయ నుంచి మరి కాంగ్రెస్ యొక్క మరి మద్దతుతో గట్టెక్కించడానికి ఏ రకంగా కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకురావడానికి మరి కాంగ్రెస్ అభ్యర్థిని ఏ రకంగా పెట్టాలో ప్రకటించాలనో స్వయంగా వాళ్ళ ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిరోజ్ ఖానే ప్రకటిస్తూ ఉన్నారు. ఇవాళ ఓవైసీని గెలిపించమని మా అధిష్టానం ఆదేశిస్తూ ఉన్నది. నాకు ఎంఐఎం విధానాలతో మరి విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ యొక్క ఆదేశాన్ని అనుసరించడానికి మా అధినాయకుడు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంలో భాగంగా ఓవైసీని గెలిపిస్తా అని చెప్పి బాహటంగా ప్రకటన చేస్తాం. మరోవైపు వి హనుమంతరావు పార్టీలో చాలా సీనియర్ నాయకులు, ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మరి విచిత్రం అనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని నేను సమర్థించడము మా పార్టీ వాళ్ళకి నచ్చడం లేదంటున్నాను. అంటే మీ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అయిష్టంగా కొనసాగిస్తారని చెప్పకనే చెప్పుతున్నారా? మీ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారితో విభేదిస్తున్నారని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరిస్తలేదని చెప్పి మీరు చెప్పకనే చెప్పుతున్నారా అని నేను ఇవాళ మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని సమర్థించడమే ఆ పార్టీ వాళ్ళకి నచ్చడం లేదంటే అందుకనే ఈ రేవంత్ రెడ్డి గారు కూనీ రాగాలు తీస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు, నా మీద మరి ఈ రకంగా పన్నాగాలు పన్నుతున్నారు అనేటువంటి ఈ సానుభూతి కూనీ రాగాలని దేనికి సంకేతమో. అందుకనే
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగలం సభ. సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు, వైసీపీలో రౌడీలున్నారు, మంచి వాళ్లున్నారంటూ వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి మైక్ పట్టుకుంటే పూనకం వచ్చి ఏది పడితే అది మాట్లాడతాడన్న కేటీఆర్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించిందని ప్రజలు ఇప్పుడిప్పుడే వాళ్ళు తెలుసుకుంటున్నారని వ్యాఖ్య. పదమూడవ రోజు మేమంతా సిద్ధం ఏటుకూరు సభలో పాల్గొన్న సీఎం జగన్ కు ఓటు వేయడం అంటే మంచిని కొనసాగించడమేనని. బీజేపీని వ్యతిరేకిరే దాడులు చేస్తున్నారన్న పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారన్న మంత్రి. బీజేపీ భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తోందని ఆరోపణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.